గౌరవనీయులైన ఉపాధ్యాయులకి నా నమస్కారములు. మనము ప్రతి పాఠశాలలో మరియు ఈ యూనియన్ పరంగా కూడా ఈ యూనియన్ ఆఫీసుల్లో కానివ్వండి, ఇతర చోట్ల పాఠశాలల్లో కొన్ని జాతీయ దినోత్సవాలను గనక మనం జరిపి వాటి యొక్క విశిష్టతని విద్యార్థులకు గనక వివరిస్తే వారిలో కొంత ఆలోచన శక్తి పెంపొందటం, సమాజంలో వారి యొక్క బాధ్యతను తెలుసుకొని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడటానికి అవకాశం ఉంటుంది అనే విషయం మనందరికీ తెలుసు. కనీసం కొన్ని జాతీయ దినోత్సవాలనైనా పాఠశాల స్థాయిలో లేక ఈ యూనియన్ ఆఫీసుల స్థాయిలో అయినా జరిపి ఇటు విద్యార్థులని అటు సమాజాన్ని ఉపాధ్యాయ లోకం జాగృతం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి కొన్ని జాతీయ దినోత్సవాల గురించి మనం కంపల్సరీ అమలు చేయటానికి ప్రయత్నిద్దాం. జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం. అదే రోజు స్వామి వివేకానంద జయంతి కనుక ఆ మహానుభావుని యొక్క జీవిత విశేషాలని విద్యార్థులకు ఉత్తేజము కలిగించి ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. మరి ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నటువంటి రోజు. సైన్స్ డే ద్వారా మనము అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేపించి విద్యార్థులను ఉత్తేజితుల్ని చేయవలసినటువంటి అవసరం ఉంది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళ తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా మరి ఆ విశిష్టమైనటువంటి స్థానాన్ని విద్యార్థి స్థాయి నుంచే వారిలో అభివృద్ధి కలగటానికి కావలసినటువంటి ప్రేరేపణ చేసేటటువంటి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8. అదేవిధంగా మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం. ఈ నీటిని ఏ విధముగా జాగ్రత్త పరుచుకోవటం, దుర్వినియోగం చేయకుండా విద్యార్థుల్ని జాగరూకుల్ని చేయవలసినటువంటి ఆవశ్యకత మనకుంది. అదేవిధంగా ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి. మరి ఇలాంటి మహానుభావులు అందరి యొక్క జీవిత చరిత్రలని మనము విద్యార్థులకు వివరించి వారి యొక్క ఆశయాలు సమాజంలో మేల్కొనటానికి, ఆశయాల్ని అమలుపరచడానికి కావలసినటువంటి ప్రేరేపణని మన విద్యార్థుల్లో కల్పించవచ్చు. మరి అదేవిధంగా ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం. విద్యార్థుల్ని పుస్తక పఠనం వైపు వారిని మళ్ళించి వారి యొక్క జ్ఞానాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. మే 2 ఆదివారం మరి
రెండో ఆదివారం మదర్స్ డే మనందరికీ తెలుసు. ప్రతి మే నెలలో సెకండ్ సండే. మరి అదేవిధంగా మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. మే 22 అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. ఈ కుటుంబ దినోత్సవం ద్వారా కుటుంబం యొక్క విలువలు తెలపటానికి, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ద్వారా వారిలో జీవుల యొక్క విశిష్టతని, ప్రతి జీవి యొక్క విలువని వారికి తెలిపి వైవిధ్యాన్ని కాపాడటానికి కావలసిన జాగ్రత్తలు తీసుకోవటానికి మనం ప్రేరేపించవచ్చు. మరి అదేవిధంగా మే 31న పొగాకు వ్యతిరేక దినోత్సవము ద్వారా వారిలో స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ని మాన్పించటానికి కృషి చేయవచ్చు. మరి అదేవిధంగా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణాన్ని రక్షించడానికి కావలసిన జాగ్రత్తలు తీసుకోవటం. జూన్ 12న బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం. బ్లడ్ డొనేషన్ అనేది ఎంత ఉపయోగం అనేది వారికి వివరించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం. జూన్ 26న ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం. డ్రగ్స్ వంటి వాటి బారిన పడకుండా విద్యార్థుల్ని జాగరూకుల్ని చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మరి అదేవిధంగా ఈ జూన్ 3వ ఆదివారంలో ఫాదర్స్ డేగా ఉంటుంది. తండ్రి ఆ విలువలు అవన్నీ కూడా నేర్పడానికి అది ఒక అవకాశం కలిగినటువంటి రోజు. మరి ఆగస్టు 1 మనకందరికి తెలుసు, మొదటి ఆదివారం ఆగస్టులో ప్రపంచ స్నేహితుల దినోత్సవంగా చెప్పబడుతుంది. కాబట్టి స్నేహం యొక్క విలువ, జాగ్రత్తలు తెలియజేసి పిల్లల్ని మంచి దారిలో మంచి స్నేహాన్ని చేసేటట్టుగా మనం ప్రేరేపణ చేయవచ్చు. మరి అదేవిధంగా ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవం ద్వారా యువకులు మరి వివేకానందుని యొక్క జీవిత చరిత్ర ద్వారా ఆ ఉత్తేజితులను చేసి వారు చక్కటి ఆరోగ్యాన్ని, మానసిక శారీరక ఆరోగ్యం ద్వారా సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. మరి ఆగస్టు 15 మన భారత స్వాతంత్ర దినోత్సవం. మరి ఇదే విధంగా ఆగస్టు 21 జాతీయ సీనియర్ సిటిజన్స్ డే. మరి సీనియర్స్ సిటిజన్స్ వృద్ధులు, పెద్దలు, మన కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దలను గౌరవించటం, మరి వారికి కావలసినటువంటి సేవలు చేయటం, వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించటం, ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పడానికి అవకాశం ఉంటుంది. మరి ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం. కేవలం ఆటలు పాటల ద్వారా మరియు విద్య ద్వారా అన్నిటి ద్వారా కలిసికట్టుగా ఉంటేనే, అన్నీ కలగలిస్తేనే విద్యార్థులు అన్ని రకాలుగా పరిపూర్ణమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. దానికోసం క్రీడా దినోత్సవం ద్వారా చక్కటి ఆటలు ఆడించటము, వారి దేహ దారుఢ్యాన్ని పెంచడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం మనందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవము. అక్షరాస్యత అనేది ఎంత ఉపయోగము, దాన్ని పెంపొందించడానికి మన పరిసరాల్లో విద్యార్థులుగా మీరేం చేయాలి, అందరికీ చదవటం రాయటం నేర్పటము, దానికి కావలసినటువంటి సన్నద్ధులుగా వారిని చేయటము, వారిని కూడా అలాంటి మంచి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయటము, ఇలాంటివన్నీ కూడా వారికి అలవాటు చేయటానికి అవకాశం ఉంటుంది. మరి సెప్టెంబర్ 14 హిందీ దినోత్సవం. మరి సెప్టెంబరు 16న
ప్రపంచ ఓజోన్ దినోత్సవం. మరి ఓజోన్ అనేది ఎంత విలువైందో, ఓజోన్ కనుక లేకపోతే ఎన్ని అనర్థాలు వస్తాయో, మరి ప్రపంచంలో ఈ ఓజోన్ని రక్షించకపోతే క్రమేణా మన గ్లోబల్ వార్మింగ్ ద్వారా ఎన్ని సమస్యలు వస్తాయో, వాటి నుంచి ఏ విధంగా జాగ్రత్తలు పడాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుతూ సెప్టెంబరు నా ఈ కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అక్టోబర్ 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని కూడా ఘనంగా జరిపి మన ఇంట్లో ఉన్నటువంటి మన తాతయ్యల్ని, నానమ్మల్ని, అమ్మమ్మల్ని, మిగిలిన పెద్దలందరిని కూడా గౌరవించటం, వారికి కావాల్సినటువంటి ఈ సేవా కార్యక్రమాలు చేయటం, అనేక రకాలైనటువంటి విధానాల్లో వారికి పెద్దల పట్ల గౌరవాన్ని కల్పించటమే కాకుండా సేవ చేయటము, వారి యొక్క ఆరోగ్యము పైన కొంత అవగాహన కలిగి ఉండటము, ఇలాంటివన్నీ కూడా నేర్పితే వాళ్ళు ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. మరి మనందరం చేసేటటువంటి అక్టోబర్ 2 గాంధీ జయంతి. గాంధీ జయంతి ద్వారా ఆయన యొక్క ఆశయాల్ని చిన్నపిల్లల్లోకి, వాళ్ళ మనసుల్లోకి తీసుకువెళ్ళి అహింస ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు, హింసా మార్గం ద్వారా ఏమి సాధించలేము. ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా హింసని ప్రేరేపించి, ఇవి తాత్కాలికంగా ఒకళ్ళు గెలిచినా కూడా నెక్స్ట్ ఈ గెలుపు వలన ఎంతోమంది అమాయకులు, పిల్లలు, వృద్ధులు వారి యొక్క ప్రాణాలు బలైపోతాయి. ప్రపంచం అంతా కూడా ఆర్థికమైనటువంటి సమస్యల్లో ఎదుర్కొంటుంది. అభివృద్ధి అంతా వెనకబడిపోద్ది. అనేక రోగాలు బారిన పడుద్ది. ఈ గెలిచిన దేశము అనేక సమస్యల్లో కూరుకుపోద్ది. అటు ఓడిన దేశము అనేక రకాలైనటువంటి బాధలు పడుతూ ఉంటుంది. మరి ఈ ఓడిన వాళ్ళల్లో మనం ఎప్పుడైతే ఈ యుద్ధకాంక్షతో ఇతర వాళ్ళని మనము ప్రేరేపించి హింసా మార్గంలో జయించాము అనుకుంటే శత్రువుల్ని తయారు చేసుకోవటమే. వారు కూడా అవకాశం చూసి మళ్ళీ వీరిపైన యుద్ధం చేయటం, అనేక మంది అమాయకుల ప్రాణాలు తీయటం, ఇది పరంపరగా ఈ హింస అనేది కొనసాగుతూ దీనికి అంతం ఉండదు. ఈ అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోద్ది. ఎప్పుడైనా కూడా సమాజం బాగుపడాలంటే అభివృద్ధి చెందినటువంటి ఈనాడు మానవత్వం ఉండాలి, మంచితనం ఉండాలి. నలుగురికి సహాయం చేయటము, ఒక మంచి కార్యక్రమాలు చేయటము, సమాజంలో అభివృద్ధి చేయటము, పేదలకి అందరికీ ఆహారం లభించేటట్లుగా ఈనాడు అనేక రకాలైనటువంటి వ్యాధులకు మందులు కనుక్కున్నటువంటి ఆధునిక దేవుళ్ళైనటువంటి శాస్త్రవేత్తల్లాగా అనేక కార్యక్రమాలు చేసి మన యొక్క నాగరికతను పెంచుకోవాలి. కానీ అనాగరికమైనటువంటి మార్గంలో చంపుకుంటూ యుద్ధం అనే పేరుతో బాంబుల్ని, మిసైల్ని, యుద్ధ విమానాలని, ఇలాంటి వాటిలతో మానవుల్ని భయభ్రాంతులు చేసి ఎంతోమందిని చంపి అది విజయం అంటే అది రాక్షసత్వం. అది నిజమైనటువంటి విజయం కాదు. ఈనాడు విజయం అంటే మానవత్వమే గొప్ప ఆయుధం. మానవత్వం కలిగినటువంటి దేశమే గొప్ప దేశం. ఆ దేశంలో ఎలాంటి పేదరికం లేకుండా అందరికీ చదువు, అందరికీ కావలసినటువంటి ఆహారము, అందరికీ ఉండటానికి కావలసినటువంటి ఫెసిలిటీస్ని అందించి ఆ దేశం సుభిక్షంగా ఉంటూ ఇతర ప్రజలకు కూడా సహాయం చేస్తూ అందరూ కూడా ఆనందంగా ఉండగలిగినటువంటి దేశమే గొప్ప దేశం. అదే ప్రపంచంలో అగ్రగామి. అదే ప్రపంచ దేశాలను జయించినట్టు. కానీ ఏదో మూఢ నమ్మకాలతో, మూఢ ఆచారాలతో, మన అంతకుముందు ఉన్నటువంటి అనాచారంతో, మూర్ఖపు ఆలోచనలతో యుద్ధం పేరున్న మనుషుల్ని మనిషి చంపుకోవటం అనేది ఈనాడు ఏ విధంగానూ కూడా మనం క్షమించరా అన్నటువంటి విషయం. అది ఎవరు కూడా మనం దాన్ని అభినందించకూడదు. దాన్ని మనం ఖండించాలి.
ఇప్పుడు ఏ దేశము ఏ ప్రజల్ని చంపినా కూడా అది అమానుషం, అది చాలా బాధాకరం. అలాంటి అనాగరిక చర్యలు చేసేటటువంటి వాళ్ళు గెలవటం కాదు, యుద్ధాల పేరిట ఈ మారణ హోమం జరిపేటటువంటి వాళ్ళంతా కూడా రాక్షసమైనటువంటి క్రియ. అది వారు ఓడిపోయినట్టే ఎవరైనా కానీ. కాబట్టి అది ఆలోచించి మన దేశాన్ని మనం శాంతియుతంగా నలుగురికి సహాయం చేసేటట్టుగా న్యాయము ధర్మము సమపాళల్లో ఉన్నత స్థితికి వెళ్ళేటట్టుగా, ఆకలి అనేటటువంటిది లేకుండా, అవినీతి అనేది ఏర్పడకుండా మనం ఈ దినోత్సవాల ద్వారా ఉపాధ్యాయులకి మనం వారిని చక్కటి మార్గంలో నడిపితే, వాళ్ళ మనసులో ఈ భావాలన్నీ గనక ఏర్పడితే రేపు పెద్దయినా కూడా మంచి పౌరులుగా, విజయం అంటే మానవత్వము, సహాయం చేయటము మాత్రమే కానీ ఆయుధాలతో చంపుకోవటం కాదు, అమాయకులను చంపటం కాదు, తర్వాత ఎంతో శక్తి యుక్తులు అనుకొని పెద్ద పెద్ద ఆయుధాలు కరుక్కొని ఆ రక్తపాతాన్ని మనం సృష్టించటం ఒక విజయం కాదు, అది ఒక రాక్షసత్వం, అది ఒక మూఢమైనటువంటి మనస్తత్వం అనేటటువంటిది విద్యార్థుల్లో మనం బలంగా వారిలో ఏర్పడేటటువంటి విధానంలో ఇలాంటి దినోత్సవాలను జరుపుతూ మనం వారిని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చు. మరి అదేవిధంగా అక్టోబర్ 17న అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం. పేదరికం అనేది లేకుండా కనీసం విద్యార్థులు తమ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవారికి సహాయం చేసేటటువంటి ఆలోచన ప్రేరేపించటానికి ఇలాంటి దినోత్సవాలు, ఈ అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాలు లాంటి దినోత్సవాలను జరుపుతూ మనం ప్రేరేపణ చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా అక్టోబర్ 20న జాతీయ ఐక్యతా దినోత్సవం. ఐకమత్యం అనేది అవసరం. మనంతా భారతీయులం, మన దేశం భారతదేశం. ఇక్కడ కులాలు మతాలు ద్వారా మనం విడిపోకూడదు. మనం అందరం కూడా అన్నదమ్ముల్లాగా ఉండాలి. ఎలాంటి భేదభావాలు పెట్టుకోకూడదు. ఉన్నవాడు లేనివాడని చులకన భావం లేకుండా అందరూ సోదరులాగా మన దేశంలో అందరూ ఒకరికో సహాయం చేసుకుంటూ ఉండాలి అనేటటువంటి మంచి భావనని పిల్లవారిలో మనం చిన్నటి నుండే నడపటానికి, వారిలో ఏర్పడటానికి ఇలాంటి ఈ అంతర్జాతీయ ఈ దినోత్సవాల్ని జరుపుతూ విద్యార్థుల్ని ప్రేరేపణ చేస్తూ వారిలో మంచి ఆలోచనలు కల్పిస్తూ ఉన్నతమైనటువంటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మనందరిపైన, ఉపాధ్యాయ లోకం పైన ఉన్నది. మరి అదేవిధంగా అతి ముఖ్యంగా మన యూనియన్స్ పెద్దలందరూ కూడా ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి పూనుకొని దానికి కావలసినటువంటి ఈ ఉత్తేజితులను కలిగించేటటువంటి విధానంలో వారిని ఏ విధంగా పిల్లల్ని తయారు చేయాలనేటటువంటి మెటీరియల్ తయారు చేసుకొని ఈ అంతర్జాతీయ దినోత్సవాల ద్వారా వారికి వివరిస్తూ, వారికి పాటల ద్వారా, ఆటల ద్వారా, తర్వాత అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి విధానాల ద్వారా వాళ్ళని పిల్లల్ని ఉత్తేజపరుస్తూ, కొన్ని ప్రాక్టికల్గా వాళ్ళని కొన్ని కార్యక్రమాలు వాళ్ళతో చేపిస్తూ వాళ్ళల్లో ఉన్నతమైన భావాల్ని పెంపొందింప చేస్తే నిజమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. కేవలం చదువు అనేటటువంటి విధానంలో వాళ్ళని బట్టి పట్టిస్తూ వాళ్ళేమో మిగిలిన టైం అంతా కూడా టీవీలకి, యూట్యూబ్లకి, వీటికి బానిసత్వం లాగా ఏర్పడి వాటిల్లోనే నిమగ్నమయ్యి వారిలో మానవతా విలువలు క్రమేణా అంతరించిపోయి వారు కూడా మూర్ఖంగా తయారయ్యేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితులన్నీ రాకుండా మనం అందరూ కూడా, ముఖ్యంగా ఉపాధ్యాయ యూనియన్స్, ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గము అందరూ కూడా కష్టపడి అనేక ప్లాన్స్ వేసుకొని ఈ కార్యక్రమాలని చేస్తేనే
రాబోయే తరాల్ని రక్షిస్తాం, మనం రక్షించబడతాం, సమాజం రక్షించబడుద్ది. దానికోసం అందరూ కూడా ముందంజ వేయవలసినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా నవంబర్ 7న బాలల సంరక్షణ దినోత్సవం. మనందరికి తెలుసు, బాలలు నేడు చదువులు లేక ఆర్థికంగా ఇబ్బందులతో చాలామంది డ్రాప్ అవుట్స్ అవుతూ అనారోగ్యానికి పాలవుతూ చాలా ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం, వారి యొక్క సంరక్షణ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయాలో మనం ఆలోచిస్తూ దాని ద్వారా సమాజానికి ఒక రకమైనటువంటి చక్కటి ఒక మార్గాన్ని మనం అందించాల్సినటువంటి ఆవశ్యకత ముఖ్యంగా ఉంది ఉపాధ్యాయ లోకం పైన. మరి అదేవిధంగా నవంబర్ 14న బాలల దినోత్సవం. మనందరికీ తెలుసు, ఇది పాఠశాలలో ఘనంగా జరిపే దినోత్సవమే. మరి డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవము. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం అనేది మనము ఘనంగా చేసి వికలాంగుల పట్ల విద్యార్థులకి సోదరభావం ఏర్పడటం, వారిని సోదరులాగా చూడటం, వారిని అవమానించకుండా ఉండటం, వారు తారసపడినప్పుడు సమాజంలో వారికి చేయూతనివ్వటం, వారిని సోదరులాగా భావిస్తూ వారికి సాధ్యమైనంత సహాయపడుతూ చులకన భావం లేకుండా వారిని తమ మిత్రులాగా కలుపుకుంటూ వారిని కూడా ఈ సమాజంలో ఒక గౌరవ స్థానానికి తీసుకువెళ్ళటానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించేటట్టుగా విద్యార్థుల్ని మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా మనందరికి తెలుసు, మానవ హక్కుల దినోత్సవం డిసెంబరు 10న. ఈ మానవ హక్కులు రక్షించబడాలి, మనందరం కూడా సోదరులాగా కలిసిమెలిసి ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి. ఇలాంటివన్నీ గౌరవించుకున్నప్పుడే మానవులుగా మనం ఒక దేవుడిచ్చినటువంటి ఒక మంచి ఉన్నత స్థానంలో ఉంటాం. పశువుల్లాగా ఏదందితే వాడు దోచుకొని అవినీతి మార్గంలో దోచుకొని పేదవాడుగానే ఉండి ఉన్నవాడు మాత్రం క్రమేణా ఇంకా దోచుకుంటూ లంచాలు తీసుకుంటూ పైకి ఎదగటమే, తర్వాత అదే గొప్ప అనుకునేటటువంటి ఆ మూర్ఖత్వాన్ని నుంచి మనం కాపాడటానికి మనం కృషి చేయాలంటే ఇలాంటి దినోత్సవాలన్నిటిని కూడా జరుపుతూ వారికి కావలసినటువంటి ప్రేరణని మనం కల్పించవలసినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈ డిసెంబర్ 22న మనకు తెలుసు మ్యాథమెటిక్స్ దినోత్సవం. మ్యాథ్స్ డేగా మనందరం కూడా చెప్పుకుంటాం. మరి శ్రీనివాసన్ రామానుజన్ యొక్క గొప్ప అనేక రకాలైనటువంటి ఈ గణిత శాస్త్రానికి ఆ మహానుభావుడు చేసినటువంటి సేవలకు గుర్తుగా మనం ఈ కార్యక్రమాన్ని చక్కటి ఈ మ్యాథమెటిక్స్ డేని జరుపుకుంటూ పిల్లల్లో మ్యాథ్స్ పైన మంచి పాజిటివ్ నేచర్తో ఉన్నతంగా వారు తీర్చిదిద్దబడటానికి మనం ప్రేరేపణ చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఈ విధంగా అనేక రకాలైనటువంటి అంతర్జాతీయ దినోత్సవాలు ఉన్నాయి. ఈ అంతర్జాతీయ దినోత్సవాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు మీ యొక్క విజ్ఞతతో వాటన్నిటిని కూడా సమకూర్చి అవకాశాన్ని బట్టి ఆ డేస్ అన్నిటినీ కూడా ఒక ఆర్డర్లో పెట్టుకొని ప్రతి నెలలో కూడా కొన్ని ఈ దినోత్సవాలు వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకొని మరి వాటిల్ని కొంత టైము ప్రేయర్లో కానివ్వండి, లేకపోతే ఒక పీరియడ్ తీసుకొని కానివ్వండి, లేకపోతే ఒక కొంత టైము తీసుకొని ఆ విద్యార్థుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాలు చేపిస్తూ వారిని ఉత్తేజితుల్ని చేయాలి. అవసరమైతే ఈ
డ్రగ్స్ లేనటువంటి సమాజాన్ని, బ్యాడ్ హ్యాబిట్స్ లేనటువంటి సమాజాన్ని మనము తయారు చేయడానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్ని రూపొందించటం, పిల్లల్లో మానసికమైన శారీరకమైనటువంటి ఆరోగ్యం పెంపొందటానికి, పిల్లల్లో చక్కటి నైతిక విలువలు పెంపొంది వాళ్ళు చక్కటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడటానికి నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటే కంపల్సరీ కొంతమంది అయినా కూడా ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క మనసులో ఆ బీజాలు ఏర్పడి వారి ద్వారా సమాజంలో గ్రాడ్యువల్గా స్ప్రెడ్ అవుతూ సమాజాన్ని ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి ఈ కారకులుగా ఉపాధ్యాయులు అవ్వాలని మనందరం కోరుకుందాం. మరి ముఖ్యంగా ఈ డేస్ అన్నీ కూడా, ఈ దినోత్సవాలు ఇంకా చాలా ఉన్నాయి, వాటన్నిటిని కూడా విఘ్నులైన ఉపాధ్యాయులు ఒక ఆర్డర్లో పెట్టుకొని ప్రతి నెల కూడా కొన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా హాలిడేస్ అయినప్పుడు మన పాఠశాల స్థాయిలో కాకపోతే కనీసం యూనియన్ ఆఫీసుల్లో కానివ్వండి, లేకపోతే ఏదన్నా ఒక సమావేశ ప్రదేశంలో కానివ్వండి, ఉపాధ్యాయులు కొంత టైము ఈ దినోత్సవాలకి వారి యొక్క సమయాన్ని కేటాయించి వారు చేసినటువంటి, వారు ఇచ్చినటువంటి ఉపన్యాసాలు, వారు ఇచ్చినటువంటి సందేశాలు సమాజంలో వెళ్ళటానికి, అందరూ కూడా వాటి గురించి ఆలోచించటానికి కావలసినటువంటి సోషల్ మీడియా, అదేవిధంగా మరి ఈ వార్తాపత్రికలు కానివ్వండి, యూట్యూబ్స్ ద్వారా ప్రచారం చేస్తే ఆ మహనీయుల యొక్క ఆశయాలు మనం ఎంతో సమాజంలోకి తీసుకువెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మరి ఆ విధమైనటువంటి కృషి చేయటానికి మనందరం కూడా చేతనైనటువంటి కృషి చేసి ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.